Hello, good afternoon friends. This is Al. Today I will explain future B forms. నేను ప్రీవియస్ క్లాస్లో ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా వీడియోస్ చూడకుండా ఉంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో చూసినా మీకు అర్థమవుతుంది. సో ఆ వీడియో చూస్తే ఏంటంటే క్లియర్గా మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫ్యూచర్ బీ ఫార్మ్స్కి, పాస్ట్ బీ ఫార్మ్స్కి, ప్రజెంట్ బీ ఫార్మ్స్కి డిఫరెన్స్. ఓకే, సో నేను ఇలా నోట్స్లో రాస్తున్నందుకు ఏమీ అనుకోకండి, నాకు సరైన ఎక్విప్మెంట్ లేదు సో బోర్డు మీద రాయడానికి. ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను బోర్డు మీద రాసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతలా నేను చేయాలనుకుంటే మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. సో ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో క్లాస్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఓకే మీకు ఎప్పటి నుంచి అసలు ఈ బీ ఫార్మ్స్ యొక్క ముఖ్య లక్షణం చెప్పాను. ఈ ముఖ్య లక్షణం ఏంటంటే ప్రతి బీ ఫామ్కి సబ్జెక్ట్ అనేది కదలదు. సబ్జెక్ట్ అనగా ఏమీ లేదండి, యాక్షన్, సబ్జెక్ట్లో యాక్షన్ ఉండదు. ఈ సబ్జెక్ట్ అనగా ఏంటంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, వీటిలో యాక్షన్ అనేది ఉండదు అంతే. ఓకే, సబ్జెక్ట్లో సబ్జెక్ట్ కదలదు, సబ్జెక్ట్లో యాక్షన్ ఉండదు. ఈ బీ ఫార్మ్స్ అనగానే మనకి డెడ్ బాడీస్ గుర్తు రావాలి, అట్లా యాక్షన్ ఉండదా? యాక్షన్ ఉండదు, సేమ్ ఇది అంతే. ఈ బీ ఫార్మ్స్ని బీ అంటే ఏం లేదు, ఉండుట లేదా స్థితి, అంటే సబ్జెక్ట్ కదలదు. బీ అంటే ఉండుట, అంటే ఏదైనా స్థితిని తెలియజేస్తుంది అనమాట. ఈ బీ ఫార్మ్స్ని ప్రజెంట్లో అయితే యామీజార్గా హెల్పింగ్ వర్బ్స్కి వస్తాయి. అంటే ప్రస్తుతం సబ్జెక్టు కదలదు, ఇక్కడ రాసిన చూడండి, ప్రస్తుతం సబ్జెక్ట్ కదలదు. ప్రజెంట్లో అయితే యామీజారు, అదే పాస్ట్లో యామో, ఈజోమో, వజ్గాను, ఆరమో, వర్గాను వస్తుంది. అంటే గతంలో సబ్జెక్ట్ కదలదు. చూసారా, ప్రస్తుతం సబ్జెక్ట్ కదలదు యామీజార్ అయితే, పాస్ట్లో అయితే గతంలో సబ్జెక్ట్ కదలదు. క్లియర్? ఓకే, అది ఫ్యూచర్లో. ఇప్పుడు మనం చెప్పబోయే క్లాస్ ఏంటంటే ఫ్యూచర్ బీ ఫార్మ్. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే షెల్ బీ, విల్ బీ. ఈ షెల్ బీ, విల్ బీ ఏంటంటే ఎలా ఆల్టర్నేటివ్, షెల్ అంటే ఐవి వస్తే షెల్ బీ, రిమైనింగ్ ఏ సబ్జెక్టు ప్రొనౌన్స్ వచ్చినా విల్ బీ, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ మొత్తం షెల్ బీ అని యూస్ చేసుకోవచ్చు, విల్ బీ అని యూస్ చేసుకోవచ్చు. ఈ డిఫరెన్స్ చూడండి. ప్రజెంట్లో అయితే యామీజారు హెల్పింగ్ వర్బ్స్, ప్రస్తుతం సబ్జెక్ట్ కదలదు. పాస్ట్లో అయితే వజ్వారు, గతంలో సబ్జెక్ట్ కదలదు. ఫ్యూచర్లో అయితే షెల్ బీ, విల్ బీ, భవిష్యత్తులో సబ్జెక్ట్ కదలదు. క్లియర్? అసలు వీటికి అన్నిటికీ మనం బీ ఫార్మ్స్ అని, అది ఆ సెంటెన్స్ బీ ఫార్మ్స్లో ఉంది అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ యాక్షన్ అనే సబ్జెక్ట్ అనేది కదలదు. ఓకే, మీకు డిఫరెన్స్ ప్రజెంట్ బీ ఫార్మ్, పాస్ట్ బీ ఫార్మ్, ఫ్యూచర్ బీ ఫార్మ్కి డిఫరెన్స్ ఒక సెంటెన్స్ రాసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్ చూడండి. మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం అంటే ఇప్పుడు ఉన్నాం అంటే సబ్జెక్ట్ కదులుతుందా? మేము అంటే ఏం రావాలి? బీ. ఇప్పుడు కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ యామీజార్లో ఏం రావాలి? మేము, వి, ప్యూరల్ ఆర్ రావాలి. వీఆర్ ఇన్ హైదరాబాద్ నౌ అంటే మేము ఇప్పుడు ఉన్నాం హైదరాబాద్లో. అక్కడ సబ్జెక్ట్ ఉందా? ఉన్నాము, ఉండుట అనేది తెలియజేస్తుంది. అక్కడ సబ్జెక్ట్ అనేది, అంటే సబ్జెక్ట్ అంటే వి, కదలట్లేదు కదా, మేము అనేది మనం ఏమైనా కదులుతున్నామా? లేదు కదా, అట్లా అలాగా. ఇది ప్రజెంట్. అదే పాస్ట్లో అయితే మేము నిన్న హైదరాబాద్లో ఉన్నాము. వీ వర్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. చూసారా, వీ వర్ ఇన్ హైదరాబాద్ అని ఎస్టర్డే అన్నాం. ఇవాళ ఇప్పుడు ఉన్నామంటే వీ ఆర్ ఇన్ హైదరాబాద్ అనాలి, అంతేగాని వీ వర్ అనకూడదు. మేము నిన్న హైదరాబాద్లో ఉన్నామంటే వీ ఆర్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే అనకూడదు, వీ వర్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే అనాలి. డిఫరెన్స్ అర్థమైందా? చూడండి, క్లియర్గా చూడండి. నెక్స్ట్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే మేము రేపు హైదరాబాద్లో ఉంటాము. వీ షెల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో, అంతేగాని వీ ఆర్ ఇన్ హైదరాబాద్, వీ వర్ ఇన్ హైదరాబాద్ టుమారో అని అనకూడదు, అది డెడ్లీ రాంగ్. ఓకే, మేము రేపు హైదరాబాద్లో ఉంటాము. వీ షెల్ బీ, సబ్జెక్టు ప్రొనౌన్స్ వీ వచ్చింది కాబట్టి షెల్ బీ ఆర్ విల్ బీ ఏదైనా యూజ్ చేసుకోండి. ఇన్ హైదరాబాద్ ఉన్నారు. చూడండి, మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే వీ ఆర్ ఇన్ హైదరాబాద్, మేము నిన్న హైదరాబాద్లో ఉన్నాము అంటే వీ వర్ ఇన్ హైదరాబాద్, మేము రేపు హైదరాబాద్లో ఉంటామంటే వీ షెల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో అంటాం. ఇక్కడ ఈ సెంటెన్స్లో మీకు ఎక్కడైనా ఈ మూడింటిలో మీకు సబ్జెక్ట్ అంటే ఈ వి అనేది ఎక్కడైనా మాట్లాడడం కానీ, పరిగెత్తడం కానీ, ఆడుకోవడం కానీ ఏదైనా ఒక యాక్షన్ అనేది ఉందా? లేదు, ఉండుట మీనింగ్ మాత్రమే తెలియజేస్తుంది. సో అందుకని వీటిని బీ ఫార్మ్స్ అంటారు. ఓకే, ఈ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ మీద మనం ఇవాళ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ నేర్చుకుంటున్నాం. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ మీద ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మీరు నేను చదివిన తర్వాత గ్యాప్ ఇస్తాను, మీరే చెప్పాలి.
నేను రేపు ఆఫీస్లో ఉంటాను. మీరు హెల్పింగ్ వర్బ్ షల్ బి విల్ బి ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేను రేపు ఆఫీస్లో ఉంటాను చెప్పండి. నేను చెప్తా, ఐ షల్ బీ ఇన్ ఆఫీస్ టుమారో. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ షల్ బీ ఇన్ ఆఫీస్ టుమారో. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రేపు ఆమె రేపు పార్కులో ఉంటుంది అంటే ఆమె రేపు ఉంటుంది. ఫ్యూచర్ బీఫామే కదా. టైం ఇస్తాను, మీరు చెప్పండి. ఓకే, నేనే చెప్తాను చూడండి. షీ విల్ బీ ఇన్ పార్క్ టుమారో. షీ విల్ బీ ఇన్ పార్క్ టుమారో. నెక్స్ట్ దిస్ 5 నిమిషాల తర్వాత ఎండగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత ఎండగా ఉంటుంది చెప్పండి. ఇట్ విల్ బీ హాట్ ఆఫ్టర్ 5 మినిట్స్. ఇట్ వచ్చినప్పుడు ఏంటి, విల్ బీ ఏదైనా షెల్ బీ విల్ బీ టుమారో అని వస్తుంది. కీవర్డ్స్ టుమారో 1 మినిట్ తర్వాత ఏదైనా ఇప్పుడు కాకుండా 1 మినిట్ తర్వాత ఏది జరిగినా ఫ్యూచర్ అండి. ఫ్యూచర్లో బీ ఫార్మ్స్గా షెల్ బీ విల్ బీని బీ ఫార్మ్స్గా వస్తాయి. మళ్ళీ తర్వాత ఇంకో ఎగ్జాంపుల్. మాకు రేపు ఎగ్జామ్ ఉంటుంది అంటే రేపు ఉంటుంది, ఉండడాన్ని తెలియజేస్తుంది కాబట్టి రేపు మాకు ఎగ్జామ్ ఉంటుంది. మీరు చెప్పండి. ఓకే, నేను చెప్తున్నాను. వీ షెల్ బి ఎగ్జామ్ టుమారో. ఇంకొక ఎగ్జాంపుల్ కోసం ఇంకో ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. 10 నిమిషాల తర్వాత ట్రైన్ 2 నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది అంటే 10 నిమిషాల తర్వాత ట్రైన్ 2 నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంటుందంట. మీరు చెప్పండి. ట్రైన్ అంటే ఇట్టుగా తీసుకోండి, ట్రైన్ మీ ఇష్టం. ద ట్రైన్ విల్ బి ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఆఫ్టర్ 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఏదో ఒకటి. వీటిల్లో మీరు చూడండి. నేను ఆఫీస్లో ఉంటాను, సబ్జెక్ట్ కదులుతుందా లేదు. రేపు ఉంటాను అంటే షల్ బి. ఆమె రేపు పార్క్లో ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ కదులుతుందా, ఆమె పార్క్లో ఆడుకుంటుందా లేదు కదా, తిరుగుతుంది వాకింగ్ చేస్తుందా లేదు కదా, ఆఫీస్లో పని చేస్తున్నారా లేదు కదా. ఓకే, సో 5 మినిట్స్ తర్వాత ఎండగా ఉంటుంది అన్నాను చూసారా. అంటే సబ్జెక్ట్ వీటిల్లో ఈ సెంటెన్సెస్లో చూడండి, ఒక్కొక్కటి చూపించుకుంటూ వస్తున్నాను. ఈ సెంటెన్స్లో మీరు గమనిస్తే ఎక్కడైనా సబ్జెక్ట్ అనేది కదులుతుందా అంటే ఐ బి యూ దే ఈ షీట్, ట్రైన్ అన్నాము, ఇట్ అన్నాము, ఆ షీ అన్నాము, ఐ అన్నాము. ఇక్కడ ఎక్కడైనా సబ్జెక్ట్ కదులుతుందా, యాక్షన్ అనేది లేదు కదా. సో వీటిని బీ ఫార్మ్స్ అంటారు, వీటిని ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటారు. క్లియర్? సో ప్లీజ్ కైండ్లీ డూ దట్. సబ్స్క్రైబ్ చేయండి అందరూ. మరిన్ని వీడియోలు చేసేలా ఇదే విధంగా ఇదే ట్రిక్స్తో నేను వీడియోలు చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. Thank you so much.